అపెక్స్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగాడలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, కానీ ఫ్యామిలీతో చూడకూడదు. మీరు కోరుకున్న 18+ అలాంటివి ఉండవు, కానీ ఈ విలన్ గాడిని బ్యాక్ సైడ్ నుండి న్యూడ్గా చూపించడం, ఇంకొకటి సీన్ వస్తుంది, అందులో కొంచెం ఇబ్బంది పడతారు. సో సింగిల్గా చూసుకోండి. ఆస్కార్ విన్నర్ చార్లెస్ థెరాన్, టాగన్ ఎగర్టన్ మెయిన్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేశారు. బల్తసార్ కోర్మాకోర్ ఇతను ఎవరెస్ట్, యాడ్రిఫ్ లాంటి మూవీస్ అయితే తీశారు. కొన్ని సర్వైవల్ ఫిల్మ్స్ కూడా తీశారు అతను. సో మూవీ ఎలా ఉందా, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తాం, కానీ ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోకి ఒక లైక్ అయ్యండి భయ్య. 1 మంత్కి కనీసం 500 సబ్స్క్రైబర్స్ కూడా రావట్లే. సో ఇంత కష్టపడుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం, అలాగని మీకు అనిపిస్తే కొంచెం సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, అది కూడా మీకు నచ్చితే. మరి మూవీ నాకైతే మైండ్ బ్లోయింగ్ కేకా తురుము అనే రేంజ్లో లేదు, కానీ నాకైతే పర్లేదు భయ్య, ఒకసారి చూడొచ్చు. ఒక డీసెంట్ 1 టైం వాచబుల్ మూవీ అనిపించింది. కేక అనే రేంజ్లో లేదు, కానీ ఓకే అనిపించింది అనమాట. ఒక అమ్మాయిని అడవిలో సైకో వేటాడడం అనే కాన్సెప్ట్ హాలీవుడ్లో చాలా పాతది. ఈ 1.5 అవర్లో ఫస్ట్ 35 మినిట్స్ అంతేం లేదు, తక్కువ రన్ టైం పెట్టుకొని ఫస్ట్ నుండి ఆ థ్రిల్లింగ్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళి థ్రిల్ చేస్తే చాలా బాగుండేది, ఇంట్రెస్టింగ్గా ఉండేది. బట్ స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ అనమాట. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. మీరు సర్వైవల్ థ్రిల్లర్ జానరాకి ఫ్యాన్ అయితే యాక్షన్ అండ్ థ్రిల్స్ కోసం ఒక్కసారి వీకెండ్లో ఒక టైంపాస్ మూవీలాగా అనిపిస్తుంది అనమాట. చార్లెస్ థెరాన్ ఒక అడ్వెంచర్ రాక్ క్లైంబర్. ఒక క్లైంబింగ్ ఇన్సిడెంట్ వల్ల ఆ బాధను మర్చిపోవడానికి సోలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంది. అక్కడ ఆమెకు బెన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. బయటికి మామూలు మనిషిలా కనిపించే బెన్ నిజానికి మనుషుల్ని అడవిలో వదిలేసి వారిని క్రూరంగా వేటాడి చంపే ఒక సైకో కిల్లర్. ఇప్పుడు ఆ సైకో కిల్లర్ బారి నుండి మన హీరోయిన్ నాషా తన ప్రాణాలను ఎలా కాపాడుకుంటుంది, ఆ అడవిలో ఏ విధంగా సర్వైవ్ అయ్యింది అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సినిమా స్టార్టింగ్లో నార్వేలోని ఒక భయంకరమైన కొండ వద్ద జరిగే సూపర్బ్ రాక్ క్లైంబింగ్ సీన్తో చాలా గ్రిప్పింగ్గా మొదలైంది. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు భయ్య, యాక్చువల్గా 45 మినిట్స్ అని చెప్పాలి. ఎప్పుడైతే ఆ విలన్ క్యారెక్టర్ తన సైకో రూపాన్ని బయట పెడతాడో అక్కడ నుండి మిడ్ పాయింట్ వరకు సినిమా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ టెన్షన్తో ఇంట్రెస్టింగ్గా మారుద్ది. మరీ వావ్ అనే రేంజ్లో లేకపోయినా ఓకేలా అనిపిస్తుంది అనమాట. అయితే సెకండ్ హాఫ్ ఇంకా పక్కా క్యాట్ అండ్ మౌస్ గేమ్, విలన్ హీరోయిన్ అడవిలో వేటాడడం, కయాకింగ్, క్లైంబింగ్ లాంటి యాక్షన్ సీన్స్ అందులో వచ్చేవి బాగున్నాయి. అయితే ఈ సినిమా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం రొటీన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోద్ది. క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది అనేది మనం ముందే ఊహించే విధంగా ఉంటుంది అనమాట. ఈ సర్వైవల్ ఫిల్మ్లో మంచి టెన్షన్ కలిగించే సీన్స్ కొంచెం తక్కువ అని చెప్పాలి, కొంచెం సింపుల్గా అనిపిస్తాయి అంతే. రీసెంట్గా సెండ్ హెల్ప్ అనే సినిమా వచ్చింది కదా, అక్కడక్కడ గుర్తొస్తూ ఉంటుంది. అండ్ డోంట్ మూవ్ అనే ఒక సినిమా ఉంటుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది. నేను దాన్ని రివ్యూ చేయలేదు, కానీ నేను రికమెండ్ చేశాను ఆ మూవీని చూడండి అని. ఆ సినిమా టైప్లో కొంచెం ఉంటుంది అనమాట. యాక్షన్ సీన్స్లో చార్లెస్ థెరాన్ అదరగొట్టిన భయ్య. సైకో కిల్లర్గా టాగన్ ఎగర్టన్, వీడైతే సినిమాకి హైలైట్, చాలా బాగా చేసాడు అతను. ఆస్ట్రేలియన్ అడవులు, నదులు, కొండలు క్యాప్చర్ చేసిన విధానం, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ రియల్ లొకేషన్స్లో తీసిన రాక్ క్లైంబింగ్, సర్వైవల్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. విలన్ అసలు ఎందుకు అలా సైకోలా మారాడు అనే దానికి ఒక రీజన్ కానీ ఆ క్యారెక్టర్ డెప్త్గా నేను చూపించలేదు, అది చూపిస్తే బాగున్నాను. టెక్నికల్ క్వాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, ఇవన్నీ కూడా ఏమి మెచ్చడానికి లేదు. ఫైనల్గా చెప్పాలంటే ఒక టైం పాస్ సర్వైవల్ యాక్షన్ మూవీ, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకేదైనా రివ్యూస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.